దయచేసి నాతో బట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని మీరందరూ గమనించగలరు. మీ బైబిల్లో అలా ఉందో లేదో జాగ్రత్తగా చూడండి. ఎవరో ఒకరు బిగ్గరగా చదవండి స్పష్టంగా. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నదని గనుక కానీ దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాటని చూస్తే దేవుడు ఏమంటున్నాడు, నేటి ప్రజలకు ఎంత జ్ఞానం ఉందంటే ఆకాశము మేఘావృతమై ఉన్న, ఆకాశం ఎర్రగా ఉన్న, ఈరోజు గాలి తుఫాను వస్తుంది. ఇది వివేచిస్తున్నా, ఇది అర్థమవుతోంది. వార్తలు చూసి ఇప్పుడైతే సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి. వాతావరణం వచ్చే 15 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో, ఏ రోజు వర్షం కురుస్తుంది, ఏ రోజు వర్షం కురవదో, ఈ సెల్ ఫోన్ ద్వారా వార్తల ద్వారా ఆకాశములో సూచనలు, ఆకాశము రంగులు చూసి ఆకాశము మేఘావృతమై ఉంటే నేడు వర్షం పడుతుందని, ఎండగా ఉంటే వర్షం పడదని, ఇలాంటి వివేచన అయితే దేవుడు అందరికీ ఇచ్చాడు. ప్రభు ఏమంటున్నాడంటే కానీ ఆఖరికి వచ్చి ఈ కాలముల సూచనలను వారు వివేచించట్లేదు. ఏ కాలం సూచనలు? దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలుసు. యుక్రెయిన్లో యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతుందో తెలుసు. గాజా ఇస్రాయేల్ మీద యుద్ధానికి లేచింది, అది మనకి తెలుసు. ప్రపంచంలో ఏ మూలలో ఏది జరుగుతుందో మనకి వార్తల ద్వారా అందుతున్నాయి, మనకి తెలుస్తుంది. కానీ ఒక క్రైస్తవుడిగా వాడు వివేచించాల్సింది ఏంటి? ఏ సమయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? దేని గురించి ప్రభు ప్రశ్నిస్తున్నాడు? కానీ సమయం గురించి మీరు వివేచింపలేరు. దేని గురించి అంటున్నాడు ఇది? 24వ అధ్యాయం, కొన్ని పేజీలు తిరిగాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ పేజీలో ఉంది. మనము ఇందులో 37వ వచనాన్ని చూద్దాం. 37వ వచనాన్ని మనం గమనించగలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం 25వ పేజీలో ఉంది. నోము దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడియు అలాగే ఉండును. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయే అలాగనే మనుష్య కుమారుని రాకడా ఆ కారణన ఇద్దరు పొలంలో ఉందరు. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగని విసిరిచుండగా ఒకటే తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చెనో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండుడి. కానీ ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు? ఈరోజు మానవుడు ఎంత దేంట్లో నిమగ్నుడై ఉన్నాడు? ఆకాశం మేఘావృతం అయితే వర్షం వస్తుంది, జాగ్రత్త పడతాడు. వీటి గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇవాళ చాలా కారు మేఘాలు ఉన్నాయి, అమ్మో ఎక్కడైనా ప్రయాణం పెట్టుకుంటే దారిలో ఇరుక్కుపోతాం, ఈరోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందాం. ఇలాగా అన్నిట్లో పట్టింపు కలిగి ఉన్నాడు, అన్నిట్లో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఏ ప్రభువుని తాను నమ్ముకున్నాడో ఆ ప్రభువు ఏ రోజు రానై ఉన్నాడో ఆ రానైన గుర్తులు ఏంటో, ఏ ప్రభువు ఆ రానైన సూచనలు ఏం చెప్పాడో వాటి విషయంలో మాత్రం ఏమాత్రం ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అందుకని ప్రభు ఏమన్నాడు? అంత్య దినములు ఎలా ఉంటాయి? నో వంటి దినములు. నో వంటి దినములు అంటే ఏంటి? ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారు? తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ ఇదే పని. కానీ అంత్య దినాలు కూడా అలాగే ఉంటాయి. ప్రభువు రాకడ గుర్తులు కూడా అలాగే ఉంటాయి అంటున్నాడు.
ఎలా ఎలా మనం దగ్గర పడిపోయింది. ఇప్పుడు రేపే 25 కనుక ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న మందిరానికి వచ్చిన ప్రతి వాడు మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతాడు? చెప్పండి, ఏమడుగుతాం? మన పండగ ఎప్పుడు? అంతేనా? అంతేనా? మన పండగ ఎప్పుడు? సరే, పండగ చేసుకుందాం అనుకుందాం. మన పండగలో ఏం చేసుకుంటే అది పండగ అవుతుంది? ఈ ప్రశ్న కొంచెం మీరు లోతుగా ఆలోచించుకొని చూడండి. ఏం చేస్తే అది పండగ అవుతుంది? ఏం చేస్తే పండగ అవుతుంది? పండగ ఏం చేస్తే పండగ అవుతుంది? అన్నిలైతే ఆ రోజు పిండి వంటలు వండుకుంటారు. వాళ్ళు సంవత్సరం అంతా వండుకోరు. ఆ పండగ రోజే కాస్త పిండి వంటలు వండుకుంటారు. ఏ పిండి వంటలు? మహా అయితే షేరాన్నం, పులిహార, మూరో గారు, కోడి మాంసం తీసుకొచ్చుకొని కూర వండుకుంటారు. అంతేనా? అంతేనా? ఇంకేమన్నా? ఇప్పుడు మన మందిరంలో మనం చేసుకున్నది ఏంటి? ఈ పండగ అనే పేరు చెప్పి ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటి? నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మన మందిరంలో మనం ఇంచుమించు సంవత్సరం అంతా పండగ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతట్లో తిననిది ఏంటి? ఈ రోజు నేను ఒక పండగ అని మనం ఆచరిస్తే ప్రత్యేకంగా మనం చేసుకుని తినేది ఏంటి? ఈ సంవత్సరం అంతట్లో దేవుని మందిరంలో నువ్వు వినని వర్తమానం ఏంటి? పండగ అని పేరు చెప్పి ప్రత్యేకంగా నువ్వు వినాల్సిన వర్తమానం ఏంటి? కనుక దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచాడు అంటే, మన కొరకు ప్రత్యేకంగా పండగ కాదు, ప్రతి ఆదివారం పండగ. దేవుని మందిరంలో నలుగురు కూడుకుంటే పండగ. పరిశుద్ధ దేవుడు ఎక్కడ తన సన్నిధి ఉంచాడో అక్కడ పండగ. నా సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణ సంతోషం. నేను దేవుని సన్నిధికి వచ్చానా, నాకు సంపూర్ణ. ఇప్పుడు పండగలో ఏం చేస్తాం మనం? సంతోషపడాలి. పండగలో ఏం చేయాలి? అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కనుక పండగ అంటే ఆ 2 రోజులే సంతోషంగా ఉండమని మనం పరోక్షంగా ఒప్పుకుంటున్నాం నోటితో. మిగతా వారి సంవత్సరం అంతా ఏడుస్తూ, కొట్టుకుంటూ, ఒకళ్ళొకళ్ళు ఖర్చు చేసుకుంటూ, భక్షించుకుంటూ బతకాలి. అంతేనా? కానీ ప్రభు మనకి అలా నేర్పించలే. కనుక ఏం చేస్తే పండుగ అవుతుంది? అది కొంచెం మీరు వివేచించాలి, మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అంత్య దినములు, నోవము వంటి దినములు, కనుక ఎండ్ డేస్. ప్రభు రాకడ సమీపిస్తోంది అంటే, ఆ రాకడ సమీపిస్తుంది ఎలా తెలుస్తుందంటే, ఆ రోజున ఎలా ఉంటే నోవము వంటి దినాలు. ఆ నోవము వంటి దినాలలో ఏం చేశారు? వాళ్ళు పండుగలు చేసుకున్నారు, పప్పలు వండుకున్నారు, సరేనా? పెళ్ళిళ్ళు. మీ ఇంట్లో మీటింగ్ ఏం పెడతారు? భోజనాలు, హడావుడంతా దాని చుట్టూన్నాయి. మళ్ళీ వాడి కడుపే వాళ్ళకి దేవుడు. ఇంతకీ ప్రభు ఏం చెప్పాడు? దాని గురించి ఆలోచన లేదు, దాని గురించి చింతలేదు. ఎన్ని విస్తరణలు లేచాయి? మీటింగ్ అయిపోయింది, మర్నాడు మా ఇంట్లో ఎన్ని విస్తరణలు లేచాయి. కరెక్టే, ఓకే, విస్తరణలు లేచాయి. సరే, వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వచ్చిన వాళ్ళకి ప్రభు కనబడ్డా? వచ్చిన వాడు ప్రభుని దర్శించారా? వచ్చిన వాడు ప్రభు సన్నిధిలో ఉండే అనుభవం వాడు కలిగిందా? సరే, ఏం చెప్పారు? నీకు అర్థమవుతుందా? సరే, అసలు నోవము దినాలలో ఏం జరిగింది? అంత్య దినములు నోవము వంటి దినాలు అన్నావు కదా, అసలు నోవము దినాల్లో ఏం జరిగింది? రండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 4వ పేజీలో ఉంది చూడండి. బైబిల్ స్టార్టింగ్లో చాలా జాగ్రత్తగా మీరు చదువుతున్న ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా వినండి, సరేనా? అసలు పండగ మనం చేసుకుంటుంది ఏంటి? సమాజం చేస్తుంది ఏంటి? సంఘాల్లో జరుగుతున్నవి ఏంటి? ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి తేడా ఏంటో మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లేఖనాలు ఇందాక మనం చదివినాడు, అంత్య దినములు నోవము వంటి దినాలు. నోవము అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కాలంలో జలప్రళయం వచ్చింది.
ఆ జలప్రళయంలో ఎందుకు వచ్చింది జలప్రళయము? వరదలు. ఎంత వరదలు వచ్చాయంటే భూమి అంతా కూడా నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు తమిళనాడులో తిరునల్ వ్యాలీ అని ఒక సిటీ పూర్తి ప్రదేశం అంతా కూడా నీటిలో మునిగిపోయింది. సంవత్సరం పాటు పడవలసిన వర్షం 24 గంటల్లో పడింది. ఒక సంవత్సరం అంతా పడాల్సిన వర్షం కేవలం 24 గంటల్లో పడింది. 3 అంతస్తుల బిల్డింగ్లో 2 అంతస్తులు నీటి లోపల ఉన్నాయి. అంటే ఎంత వర్షం పడి ఉంటుందో ఆలోచించి చూడు. సరేనా? ఓకే, ఇక్కడ మనం గమనిద్దాం. ఇప్పుడు అసలు జలప్రళయం ఎందుకు వచ్చింది? నోవు దినాల్లో ఏం జరిగింది అని చూస్తే 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు ఫస్ట్ దేవుడు భూమి మీద నరులను పుట్టించినందుకు సంతాపము నొందాడు, బాధపడ్డాడు, హృదయాన్ని నొచ్చుకున్నాడు. హృదయం దుఃఖించింది. అనవసరంగా మనుషుల్ని నేను పుట్టించాను, అయ్యో వీళ్ళు అనవసరంగా పుట్టించి ఎందుకు ఇంత బాధ కలిగించిన పని నరులు ఏం చేశారు, మానవులు ఏం చేశారు అని చూస్తే అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను చాలు. కానీ దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, నేను భూమి మీద ఇంకా నరులు ఉండకుండా పూర్తిగా వాడిని తుడిచిపెట్టేస్తా, అని మట్టి మాయం చేసేస్తా. ఇంకా భూమి ఎందుకు ఇంత బాధపడ్డాడు? మొదటి వచనం నుంచి చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. నరుడు భూమి మీద చాలు. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు? తెలుగు తర్జుమాలో కొంత అర్థాలు పోయాయి. దేవుని కుమారులు అంటే దేవదూతలు. సరేనా? ఇప్పుడు దేవదూతలు వాటికి శరీరం లేదు, దేవదూతలకు శరీరాలు లేవు. అవి ఆత్మ, దేవుడు ఆత్మ కనుక దేవదూతలు కూడా ఆత్మలోకే వస్తాయి, ఆత్మకు రూపం లేదు. కనుక ఇప్పుడు ఈ దేవదూతలు ఏం చేసేవి అంటే, నువ్వు పరిశుద్ధాత్మ అవని, అపవిత్రాత్మ అవని. అప్పటి దినాలలో పరిశుద్ధాత్మ అవని, అపవిత్రాత్మ అవని, అవి సంతృప్తి ఎలా చెందాలి? వాటికి దేహం లేదు కనుక అవి ఏం చేస్తాయి అంటే మనిషిని ఆవరిస్తాయి. ఇప్పుడు మనిషిని ఆవరించి ఒక అపవిత్ర ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు నీలో నువ్వు ఉండవు. ఇప్పుడు అపవిత్ర ఆత్మ నీలో ఉంది. ఇప్పుడు అపవిత్ర ఆత్మ నీ శరీరాన్ని వాడుకుని తానుకు నచ్చిన స్త్రీని వివాహం చేసుకుని ఆ స్త్రీతో సంభోగించి ఒక సెకండ్ హ్యాండ్ ఆనందం అనొచ్చు. డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్. ఆ దినాల్లో అలా జరిగేది. అర్థమైందా? చదవండి. దేవుని కుమారుడు నల్ల కుమార్తెలను చక్కని వారిని చూచి ఎందుకు దేవునికి ఇంత బాధ వచ్చేసిందంటే, ఈ నరులను నా స్వరూపంలో నేను సృష్టిస్తే వీళ్ళు ఎలా మారిపోయారు? వాళ్ళ హృదయ తలంపులే కాదు, వాళ్ళ ఊహలు కూడా చెడిపోయాయి. నేను అలా లేను, నా స్వరూపంలో సృష్టించిన నరులు ఎలాగైపోయారు? ఎంత
పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం. దేవుడు స్త్రీ పురుషులుగా సృష్టించినప్పుడు ఆ ధర్మాన్ని కొట్టివేసి పురుషుడు పురుషుడిని వివాహం చేసుకోవడం, స్త్రీని స్త్రీ వివాహం చేసుకోవడం, ఇప్పటి రోజుల్లో అది చట్టం అయిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యం కదా. ఇది దేవుడు సృష్టికి మొదలు పెట్టాడు. అక్కడే చెప్పాడు, వీళ్ళు పూర్తిగా నాశనం అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. అప్పటికే దేవుడికి కోపం వచ్చింది. అయితే వీరందరిలో నోవహు ఒకడున్నాడు. వీరందరిలో నోవహు ఒకడున్నాడు. ఈ నోవహు గురించి ఏం రాయబడింది? 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కానీ నోవహుని చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే నరులందరినీ నేను పూర్తిగా నిర్మూలన చేసేస్తా, నాశనం చేసేస్తా, అసలు భూమి మీద మానవ జాతి లేకుండా చేస్తాను అనుకున్నాడో, నోవహుని చూసినప్పుడు దేవునికి నోవహు మీద కనికరం వచ్చింది. అందరినీ నాశనం చేస్తాను కానీ నోవహుని మాత్రం నేను ఎందుకు? నోవహులో ఒక ప్రత్యేకత ఉంది. నోవహులో ఒక ప్రత్యేకత ఉంది. నోవహు దేవుని కొరకు నిలబడ్డాడు. కనుక ఇక్కడ తలంపు ఏంటి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని నమ్ముకున్న వారు దేవునితో సహవాసంలో ఉండాలి. ప్రతి స్త్రీ తన భర్తతో సహవాసం ఉండాలి. జాగ్రత్తగా వింటున్నారు కదా. ప్రతి స్త్రీ తన భర్తతో సహవాసం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దేవునితో సహవాసం ఉండాలి. ఇప్పుడు అలాంటి దేవుడు ఒకవేళ కాలమును బట్టి నరులను చూసి వాళ్ళ దుస్థితిని చూసి దుఃఖిస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవునితో సహవాసం ఉన్నవాడు ఏం చేయాలి? భర్త బాధలో ఉన్నాడంటే భార్య పకాలను నవ్వుతుందా? ఆనందంగా ఎగిరి గంతులేస్తుందా? ఏం చేస్తుంది? తన భర్తతో సమానంగా తాను బాధపడుతుంది. ఆ భారం. కనుక ఒకవేళ నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువుకి పెళ్లి కుమార్తె అయితే, ఇప్పుడు ప్రభు దుఃఖిస్తున్నాడు కనుక నువ్వేం చేయాలా? దుఃఖించాలి. ఎందుకు దుఃఖించాలా? నరులను దుస్థితిని బట్టి. అయ్యో, సంవత్సరాలు గతించిపోతున్నాయే, డిసెంబర్ 25వ తారీఖు రాగానే పండగని వీళ్ళు బయలుదేరుతున్నారే, గంతులేస్తున్నారే, జీవితాల్లో మార్పేది. అదే దేవుడు ఏమన్నాడు? మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగంటే ఏంటి? నువ్వు జీవిస్తున్న నీ క్రైస్తవ జీవితం, నీ నోటి మాట కాదు, నువ్వు చేసే ప్రసంగాలు కాదు. అవి లోకానికి వెలుగు కావు. నీ నోటి మాట లోకానికి వెలుగు కావు. నువ్వు చెప్పే ప్రసంగాలు లోకానికి వెలుగు కావు. నీ జీవితమే లోకానికి వెలుగై ఉండాలి. మత్తయి సువార్త 5 ఇక్కడికి చేయి ఉంచండి, మళ్ళీ ఇక్కడికి రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ చేయి తీసేయద్దు. ఈ ఆదికాండం 6వ అధ్యాయానికి మళ్ళీ రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. రెట్టరు చూసారా? మనుషులందరికీ కనిపించినట్టు మనుషులు మీ సత్క్రియల్ని చూచి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎలా ప్రకాశింపనిస్తావు? నీ జీవితం ద్వారా, నువ్వు జీవించే జీవితం ద్వారా. దాంట్లో నా క్రైస్తవ్యానికి ఉండే నాణ్యతను బట్టి. చవకబారిన క్రైస్తవ జీవితం వద్దు. ఈ లోకంలో ఉండే మిగతా దేవుని నమ్ముకున్నారా, గంతులేశారు, మనం కూడా గంతులేయాలి. నో, అలా నోవహు కాలంలో కూడా అదే జరిగింది. వాళ్ళందరూ దేవుని ప్రజలే, కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు?
తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ గంతులు వేసుకుంటూ డాన్సులు ఇయే. కానీ నోవు ఏం చేస్తున్నాడు? ప్రేమ సహోదరుడా సహోదరి, ఈ సంవత్సరం ఆఖరిలో జీవం కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నీ క్రైస్తవ జీవితానికి లోకంలో ఉండే క్రైస్తవ జీవితానికి వ్యత్యాసము ఉండాలి. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, కానీ వీళ్ళు అందరిలాగా కాదు. నోవు కాలంలో నోవు వేరుగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఉదయం అన్న చెప్పినట్టు ఆఖరి దేవుని విషయంలో దప్పిగా నేను దేవుని కొరకు జీవించాలా, నా జీవితం సమాజానికి వెలుగుగా ఉండాలా. లోకమంతా హేళన చేశారు, లోకమంతా అవమానపరిచారు. పోయి ఓడ ఎక్కడ తయారు చేస్తున్నాడు? కొండ శిఖరాన్న. అందరూ నవ్వారు. అయ్యో వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారని బాధపడా. నువ్వు దేవుడు నన్ను చేయమన్నాడు, నేను చేస్తా, అంతే. హీ స్టూడ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు నిలబడ్డాడు. ప్రేమ సహోదరుడా సహోదరి, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అంత్య దినములు సమాజము నిన్ను ద్వేషిస్తుంది. రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మనం అక్కడికి రాలే, మనం ఇంకా అక్కడికి రాలే. కానీ ప్రభువు రాకడ ఆఖరి గుర్తులు ఏమిటి? లోకము నన్ను ద్వేషించిన ప్రకారం మిమ్మును ద్వేషిస్తుంది. ఇంకా ద్వేషింపబడలా. ఈ సమాజంలో మనకి ఇంకా మర్యాద గౌరవాలు ఇంకా ఉన్నాయి, కానీ రానైన దినాల్లో ఉండవు. ఎందుకుండవు? నువ్వేమైనా పాపం చేసావా? నో. నువ్వు దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని విలువల కొరకు నిలబడినందుకు సమాజం నిన్ను ద్వేషిస్తుంది. సమాజం అంటే ఎవరు? తోటి క్రైస్తవులు. మేము దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న వారే నిన్ను ద్వేషిస్తారు. దానికి నువ్వు సిద్ధమా? కనుక మనం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ దేవుడు నా భర్త అయితే ఈరోజు నాకు ఆ బాధ ఉందా? చుట్టూ క్రైస్తవ సమాజాన్ని చూసి, క్రైస్తవుని చూసి నేను బాధపడుతున్నానా, పడట్లేదా? నాకు ఎందుకు అనుకుంటున్నానా? ఎవరు ఎలా పోతే నాకే, నేను మాత్రం బాగానే ఉన్నాను అనుకుంటున్నానా? ఒకవేళ నువ్వు ఆ ఫీలింగ్లో ఉంటే నీకు ప్రభువుకి సంబంధమే లేదు. కలవరి శిలువలో ప్రభు పెట్టిన మదుపు ఎంత విలువైందో, దేని కొరకు పెట్టాడో ఆ పెట్టిన ఆ మదుపుకి తగినట్టు క్రైస్తవ జీవితాలు ఇవాళ ఉన్నాయో లేదో చూసినప్పుడల్లా మనం బాధపడాల్సిందే. మన వ్యక్తిగత జీవితం ఎలాగుంది? దానికి తగినట్టుందా? లేకపోతే నేను కూడా పండుగల కోసం ఏదో చూస్తున్నానా? కొత్త బట్టలు కొనుక్కోవాలా, పప్పలు వండుకోవాలా? సంవత్సరం అంతటా నువ్వు వండుకోంది ఏంటి? సంవత్సరం అంతటా నువ్వు తినది ఏంటి? ఆ విధంగా చూస్తే దేవుడు మన సంఘాన్ని ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఈ రోజుకి నేను బల్ల కొద్ది నేను చెప్పగలను. మన మందిరంలో మనం వండుకుని తిన్నట్టు ఎక్కడ అలా చేయదు, ఎక్కడ అలా తినట్ట. సమృద్ధి ఇచ్చాడు. మనం తినాల్సినంత తిని ఇళ్ళకు కూడా తీసుకెళ్తున్నాం. మిగతా మందిరాలు అలా లేవు. కానీ మన బాధ అంతా ఏమై ఉండాలంటే, నేను ఎంతవరకు ఎదిగాను, నాలో ఎంతవరకు మార్పు వచ్చింది, క్రీస్తు స్వరూపం నాలో ఎంతవరకు ఏర్పడింది, ఆ ఏర్పడే దాహము ఆకలి నాకు ఉందా లేదా? లేకపోతే సంవత్సరం అంతా వస్తున్నా దీంతో నేను తృప్తి చెందుతున్నానా? వర్తమానాలు నీ జీవితాన్ని మార్చవు. ఇది నేను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వర్తమానాలు మాత్రం నా జీవితాలు మార్చు. కనుక మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఇది లేఖనాలు చెప్తున్నాయి, మనందరికీ తెలుసు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు, కానీ ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కనుక రేపటే 25వ తారీఖు పండగ అని వీళ్ళు ఎవరైతే గంతులేస్తున్నారో ఈ మందిరాల్లో మొత్తం సరుకులు, సామాను, లైట్లు, గీట్లు అన్నీ పెట్టుకుని హడావిడి చేస్తున్నారో, సడన్గా కనుక ఒకవేళ ప్రభువు వస్తే, అదే రోజు రేపటి రోజే ప్రభువు వచ్చి
నమ్ముకున్న వారిని నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రియల్లీ రెడీ టు ఫేస్ ద లార్డ్? దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ సిద్ధపాటు అంటే ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఒప్పుకోనని పాపమే లేదు, నా లెక్కలన్నీ నీతో సరి సమానంగా ఉన్నాయి, నేను నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నా, నా నడుము బిగించుకునే సిద్ధంగా ఉన్నా. నువ్వు వచ్చావా? ఇదిగో ప్రభువా, ఐఎమ్ రెడీ అని చెప్పగలవా? ప్రభువా వచ్చావా? ఇన్ని రోజులు నేను నీ కొరకే ఎదురు చూసా, నేనైతే రెడీ, అలా వెళ్దాం. లేక అయ్యో నువ్వు ఇలా సడన్గా వచ్చావా? అయ్యో నేను నాకు తెలియదు ప్రభు, నాకు ఒకరోజు సరిగ్గా ఆలోచించి చెప్పు. ఒకరోజు సరిపోద్దా? లేదు ప్రభు, ఒక వారం సరిపోద్దా? లేదు ప్రభు, వారం, ఒక నెల. ఎందుకలా? ఎందుకు? సిద్ధపాటు లేదు. నువ్వు సిద్ధపడలే. నీ టైం అంతా ఎందులో వృధా చేసుకున్నావు? ఈ పండగలు. సంవత్సరం అంతా ప్రభు నాతో ఏం మాట్లాడాడు, నేను ఎంతవరకు సరి చేసుకున్నా, ఎంతవరకు దేవుని దగ్గర ఒప్పుకున్నా, ఎంతగానే సిద్ధపడినా. ఎప్పుడు ఎలా ఉండాలంట? పెళ్లి కుమారుడు వచ్చి మండపంలో కూర్చున్న తర్వాత అప్పుడు పెళ్లి కూతురు టాయిలెట్ అయ్యి అన్ని రాసుకుని చేతులకి గురుకులకి మొహానికి పాముకుని అప్పుడు సిద్ధపడి అప్పుడు వస్తుందా? ముందు నుంచి సిద్ధపాటు, ముందు నుంచి. రేపే రోజు ఒకవాడు ప్రభు సిద్ధమైతే మనకి ప్రత్యక్షమై, ఇగో ఎవరెవరు రెడీగా ఉన్నారో లేచి నుంచోండి, నేను ఆయన వచ్చి ఏమీ వెయిటింగ్, ఇంకా ఇది నేను సర్దుకొని వస్తాను, అది అప్ చెప్పేసి వస్తా లేదు. సముద్ర తీరాన్న శిష్యుడు వాళ్ళను బాగు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తారంటే, అలాగా ప్రభువా, అయితే మేము ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తామంటే అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో సందర్భంలో ఏమన్నాడు, మా ఇంట్లో ఎవరో చనిపోయారు, సమాధి అవి చేయాలి అంటే మృతులను చూసుకుంటారు, మీరు నా వెంట రండి. ఇన్ని సందర్భాల్లో ఇలాగ నీకు అసలు అవకాశమే, ఛాన్స్, టైమే ఇవ్వని దేవుడు రేపటి రోజు ప్రత్యక్షమైతే నీకు టైం ఇచ్చి వేచి అయితే కానీ తొందరగా ముగించు, బయలుదేరుతాడు, టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది అంటాడా? ఇవన్నీ రెప్పపాటున జరుగుతాయి. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మనం ఎంతవరకు సిద్ధపడ్డాం? ఈ ఆలోచన లేదు, ఈ ఆలోచన మనకు ఉండట్లే. అంటే నేనేం చేయాలా? నోవు కాలంలో నోవు ఏం చేశాడు? దేవుని దృష్టిలో కృపనొందిన వాడు. ఎందుకలా? కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి. ఒక ప్రశ్న వేసుకో, ఈ రోజు కనుక ప్రభు ప్రత్యక్షమైతే ప్రభు దృష్టిలో నువ్వు కృపనొందిన వాడు అవుతావా? ప్రభు కృప నీ మీద ఉందా? పోనీ అదేనా గ్యారంటీ ఉందా? అదేనా చెప్పగలవా? పోనీ నేను దేవుని దృష్టిలో కృపనొందిన వాడను చెప్పగలమా? నోవు అలా సిద్ధపడ్డాడు, దేవుని దృష్టిలో కృపనొందిన వాడయ్యాడు. కనుక భయం లేదు, ఈ సంగతులు మనము అర్థం చేసుకోవాలి. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వు నోవులా కావాలనుకుంటున్నావా? నీకు నాకు ఆ దాహం ఉండాలి, నీకు నాకు ఆకలి ఉండాలి. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి, 6వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు
ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మీరు యుద్ధమును గురించి వింటారు, కలహమును గురించి వింటారు, కానీ అంతము వెంటనే రాదు. కనుక మీరు కలవరపడద్దు. సరే, అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి చదవండి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇదిగో చూడండి, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మీద జనులు లేచును, రాజు మీదకి రాజు లేచును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇదిగో నేను ఇందాక చెప్పిన మాట ఇప్పుడు అర్థమైందా? మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఈ లోకము ప్రభుని ద్వేషించింది, ఈ లోకము నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఇంకా అంతవరకు మనం రాలే, మనం ఇంకా శ్రమల పాలు అవ్వలే. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు, దీని కొరకు నువ్వు సిద్ధపడు. ఒకనొక రోజు సమీపిస్తుంది, ఎక్కువ రోజులు లేవు. ఈ సమాజం నిన్ను ద్వేషిస్తుంది, ఈ లోకము నిన్ను శ్రమల పాలు చేస్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్నందుకు, దేవుని కొరకు నిలబడుతున్నందుకు, దేవుని విషయంలో మీ ప్రాణాలు త్యాగం చేస్తున్నందుకు. కొత్త నిబంధనలో మీరు గమనిస్తే అపోస్తలులలో ఏ ఒక్క అపోస్తలుడు సాధారణ మరణాన్ని పొందలేదు. అందరూ నరకబడ్డారు, అందరూ చంపబడ్డారు. ఇది క్రైస్తవ జీవితం. పాత నిబంధనలు అలా కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు, ఎక్కడ వాళ్ళకి మరణం సంభవించలే. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత అలా కాదు. అపోస్తలులు అందరూ కూడా చిత్రహింసలు పొందారు, స్టెఫెనును రాళ్లను చంపారు. దేవుని మార్గములు మనుషుల మార్గాలకి భిన్నం, ఆయన తలంపులు మానవ ఆలోచనలకు భిన్నం. అలా ఎందుకు చేస్తాడు అని మనం అడగడానికి సరిపో. అది దేవుడికి నచ్చింది కనుక ప్రభు అనుమతించాడు అవన్నీ. మీరు 9వ వచనంలో చదవండి, 9వ వచనం చదవండి ఒకసారి. ఇంకా ఇది జరగలే. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేయుదురు. ఇంకా దేవుని జనులు మనల్ని శ్రమల పాలు చేయలేదు, మనం ఇంకా అనుభవించలేదు. కానీ ఒక రోజు 100% నువ్వు నేను శ్రమల పాలు అవ్వడం ఖాయం, ఒకవేళ మనం బ్రతికుంటే. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చు ఏ మాట ఇంతవరకు నిరర్థకం కాలేదు, ఇంతవరకు నిరర్థకం కాలేదు. ఇలా చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ ఎందుకు జరుగుతాయంట? ఇలాగే ఎందుకు జరగాలి? మనం ఎందుకు ద్వేషింపబడాలి? దేవుని నమ్ముకున్నందుకు మనకి మేలు జరగాలి, కానీ కీడు జరగడం ఏంటి? జనం మనల్ని ద్వేషించడం ఏంటి? సమాజం మనల్ని చిత్రహింసలు శ్రమల పాలు చేయడం ఏంటి అంటే ప్రభు అన్నాడు, ఇవన్నీ మీకు పరీక్ష. చదవండి చదవచ్చు. అనేకులు అభ్యంతరపడి అనేకుల ప్రేమ చల్లారును, ఎవడో వాడే రక్షింపబడును. చూసారా? అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. ఏం సహించాలా? ఈ శ్రమలన్నీ సహించాలి. ఏం సహించాలా? సమాజం చేత ద్వేషింపబడ్డం సహించాలి. ఇవన్నీ అంతము వరకు, ప్రభువు రాకడ వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అందరూ కాదు, దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ కాదు, వర్తమానం విన్న వాళ్ళందరూ కాదు. అసలు ఈ పరీక్షలు ప్రభు చెప్పిన ఈ పరీక్షలు మనం ఎదుర్కొన్నప్పుడు
చాలామంది ప్రేమలు చల్లారిపోతాయని ప్రభు ముందరే అన్నాడు. మా వల్ల కాదు, నాకు అది దేవుడే వద్దు. ఇంకా అంతవరకు రాలేదు. రాకుండానే కొంతమంది ఏమన్నారు, అసలు ఏంటోనండి యేసుప్రభు మాకేం కలిసి రాలేదు, ఈ దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి మాకు అన్ని కష్టాలే అని వెళ్ళిపోయిన వాళ్ళు మూడంతమంది ఉన్నారు. ఇంకా ఆ రోజులు ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటాయి. ఒక మాట మీరు మాత్రం గుర్తుంచుకోండి, ప్రభు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక విశ్వాసం అనేది ఎలాంటిది? మామిడి చెట్టుకి ఒక కొమ్మ ఎలా అతికి ఉంటుందో నా విశ్వాసం అలాంటిది. మాటకు అర్థం ఏంటి? ఆ మామిడి చెట్టుకి ఉన్న కొమ్మ 50 సంవత్సరాలు నిండా కాపు ఇచ్చినా సరే, ఒక్కసారి కనుక ఆ కొమ్మని మనం నరికామా, ఆ కొమ్మ మరి దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కనుక ఎప్పుడైనా కొమ్మ అనుకుందనుకో, 50 సంవత్సరాల నుంచి నేను మొత్తం ఫుల్ పళ్ళు ఇస్తానే వచ్చాను కాబట్టి ఈ చెట్టుతో నాకు ఇంకా పని లేదు, నేను వేరైపోయి నా అంతటా నేను ఫలిస్తాను అనుకుందా, ఏమవుతుంది? దాన్ని ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కనుక ఇది మన దుస్థితి. అది నేను గుర్తించాలి. ప్రభు నేను నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను, అలాగే నీకు వేరుగా ఉంటూ నేను ఈ సమాజాన్ని ఎదుర్కోలేను, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ నిందలు నేను పడలేను. కనుక నిన్ను వాటేసుకుని ఉండాలి, నిన్ను గట్టిగా హత్తుకుని ఉండాలి, నిన్ను నేను గట్టిగా పట్టుకుని ఉండాలి. నీకు నేను వేరైపోయానా, నాలో నీ జీవం పోద్ది. కనుక దేవుడు అనుకుంటే అన్ని బాధలు తీరిపోతాయి, అన్ని కష్టాలు తీరిపోతాయి అని కూడా మూర్ఖం. మనం అది గుర్తుంచుకుందాం. మన మందిరంలో అయితే కొంచెం వాక్యం కఠినంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఒక సేవకుడిగా నేను చెప్పగలను, జీవితాలలో మార్పులు నాకు కనిపిస్తున్నాయి 100%. ఇప్పుడు ఇన్ని సత్యాలు విన్న తర్వాత మనలో ఒక విధమైన గర్వం చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మిగతా వాళ్ళకంటే మనం మెరుగే అనుకోవచ్చు, మనం ఆ ప్రమాదం మనకు ఉంది. కనుక లేఖనంలోంచి ఒక హెచ్చరికను తీసి నేను మీకు చూపిస్తా. జాగ్రత్త, ఈ ఒక్క విషయంలో కానీ జాగ్రత్త. ఎప్పుడూ కూడా తోటి క్రైస్తవులతో కానీ మిగతా ఇతర సంఘాలలో ఉండే క్రైస్తవులతో కానీ నిన్ను నీవు పోల్చుకోవద్దు. నెవర్ కంపేర్. అలా చేసిన ఎడల మనం అయోగ్యులమైపోతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 164వ పేజీ గమనించగలరు. 164వ పేజీ గమనించగలరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. అందరూ పేజీని తీయండి. మీ లేఖనంలో అలా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరచుకొనుటకై కైనను కానీ వాళ్ళు గ్రహింపు లేకున్నారు. అంటే ఏమాత్రం గ్రహింపు లేదు. ఇంగ్లీష్లో ఎలా వస్తుందో సార్, వాళ్ళు మూర్ఖులై ఉన్నారు. దే ఆర్ ఫూల్స్ వితౌట్ విజ్డమ్. వివేచన లేకుండా ఉన్నారు. కనుక నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోకు. అస్సలు ఎప్పుడు కూడా పొరపాటు. వాళ్ళకంటే మెరుగని అనుకోవద్దు, వాళ్ళకంటే తక్కువని అనుకోవద్దు. అసలు ఇతరులతో నువ్వు పోల్చదు. వాళ్ళ గురించి అసలు మాట్లాడదు. వాళ్ళలా వీళ్ళిలా అసలు అనే అనద్దు. అంటే మనం అయోగ్యులం అయిపోతాం. కనుక ఈ మాట మనము అర్థం చేసుకోవాలి. మనం ఎవరితో పోల్చుకోవాలా? నాతో నేనే పోల్చుకోవాలి. నాకు దేవుడు ఒక్కడే కొలత, ప్రభు ఒక్కడే నాకు కొలత. ఆయనే నా టార్గెట్. నేను ఆయనలాగా మారాలి.
నేను ఆయనలాగా ఉండాలి. కనుక నాకు ప్రతి కొత్త ప్రభువే. ఈ పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడు, నేను అదే చేస్తాను. ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఉన్నాడు, నేను అలాగే ఉంటాను. ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఆలోచించాడు, నేను అలాగే ఆలోచిస్తాను. నాకు ప్రభు ఒక్కడే మాదిరి, మనుషులు ఎవరు కాదు. కనుక నేను అసలు మనుషుల వైపు చూడను. కనుక ఆ అంత్య దినములు నోవహు వంటి దినాలు అని రాయబడింది. మన రెండో పెద్ద బలహీనత ఏంటో చెప్పనా? మన ధనం ఎక్కడుంటుందో మన మనస్సు అక్కడే ఉంటుంది. కానీ ఒకవేళ ప్రభు రేపే వచ్చాడు అనుకో, ఎవరిని తీసుకెళ్తాడు? ఒకవేళ ప్రభు రేపే వచ్చాడు అనుకో, ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరు ప్రభుతో కూడా వెళ్తారు? ఎవరు విడవబడతాడు? ఇందాక మనం చదివాం, ఆయన రాకడ సమయం పొలంలో ఇద్దరు ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. స్త్రీలు ఇద్దరు తిరిగి ఆడుతూ ఉంటే ఒకటి ఎత్తబడుతుంది, ఇంకొకటి విడవబడుతుంది. ఒకవేళ ప్రభు నిజంగా రేపు వస్తే ఎవరు ఎత్తబడతారు? ఎవరు ప్రభుతో కలిసి వెళ్తారు? ఎవరు ప్రభుతో కలిసి వెళ్ళరు? లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. లూకా 17:10. 70వ పేజీ 10వ వచనాన్ని మీరు గమనించగలరు. కనుక ఇవన్నీ నేను చేసిన తర్వాత కూడా ఏవన్నీ ప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ నేను గైకొని, నా వ్యక్తిగతంగా నాకు ఆకలి ఉంది, దప్పికుంది కాబట్టి ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను గైకొంటా. అలా గైకొన్న తర్వాత కూడా నాకేం రావాలి? ఒక సర్టిఫికెట్ రావాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఏం చెప్పాలంట? నేను చేసిన తర్వాత నేను చేయగలిగినంత మట్టుకే నిష్ప్రయోజకుడును, నేను ఎందుకు పనికిరాని వాడను. కనుక ఏ పరిస్థితుల్లో కూడా నన్ను నేను హెచ్చించుకోవడానికి లేదు. నిష్ప్రయోజకుడునైన నీ దాసుడను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రభు రాకడను గూర్చి చింత, ఆలోచన, వేదన, భయము ఇది నేటి క్రైస్తవ సమాజానికి లేకుండా అయిపోయింది. నోవహు దినాలలో జరిగినట్టే వాళ్ళు తినచ్చు, త్రాగచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పండగలు చేసుకుంటూ, పబ్బాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలు ప్రభు ఏం చెప్పాడు? ఎవరు ఎలా సిద్ధపడాలని చెప్పాడు? ఆ అనుభవం కానీ, ఆ ఆలోచన కానీ, ఆ చింత కానీ, ఆ భయం కానీ నేటి క్రైస్తవ సమాజానికి కనపడదు. మనకి మీరు చుట్టూ తేరి చూచి చూడండి. ప్రభు పేరిట వ్యాపారం, ప్రభు పేరిట అన్ని పేరు అయింది, చిత్తం మాత్రం వీళ్ళది. ఎందుకు మోసపోతాము అంటే, నేటి క్రైస్తవ సమాజం ఎందుకు మోసపోతుంది అంటే, అసలు దేవుని వాక్య విషయంలో వాళ్ళకి నిర్లక్ష్యం. ఒక ప్రియుడు తన ప్రియురాలికి ఉత్తరం రాస్తే ఆ ప్రియురాలు ఎలా చదువుతుంది? ఆ ఉత్తరం పైన 2 మొక్కలు చదివేసి పక్కన పడేస్తుందా? లేదు, చదివిందే ఎన్నోసార్లు చదువుకుంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా ఆ ప్రియురాలికి తన ప్రియుడు రాసిన ఉత్తరం ఆనందం కలుగజేస్తుంది. ఈ బైబిల్ గ్రంథము మన పరలోకమందున్న మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు మనకి రాసిన ప్రేమలేఖ. దీన్ని ఎట్లా చదవాలా? దీన్ని ఎలా చదవాలా? ప్రభు ఏమన్నాడు? మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు అంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. ఆ వచ్చిన మాటను బట్టి మనం జీవించాలి. దేవుని నోటి మాటను బట్టి మనం జీవించాలి. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. మనం అలా జీవిస్తున్నాము. మరి అది ఎవరి విజ్ఞతకు వారికి విడిచిపెడుతుంది.
ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా మన జీవితాలు ఉన్నాయా? మనం అది చూసుకోవాలి. ఈ లోకం మనకి కొలత కాదు, ఇతర సంఘాలు మనకి కొలత కాదు, ఎవరు ఏం చేస్తున్నారో అవి మనకి కొలత కాదు. దేవుని నోటి నుండి ఏమొస్తుంది? దేవుడు ఎందుకు దుఃఖపడ్డాడు? నరులను చేసినందుకు దేవుడు సంతాపం, హృదయాన్ని నొచ్చుకున్నాడంట. ఈ నరులను భూమి మీద పూర్తిగా నిర్మూలం చేసేయాలన్నంత కోపం వచ్చిందంత దేవునికి. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇదే చేశారు. అప్పుడు చేసిందే ఇప్పుడు మళ్ళా జరుగుతుంది. అందుకని ప్రభు ఏమన్నాడు? అంత్య దినములు నోవహు వంటి దినములాయి. The end days will be like the days of Noah. కానీ దానిని బట్టి అయినా సరే మనం నడుము బిగించుకోవాలి. ఇది ప్రభు ముందునే చెప్పాడు, అంత్యదినములు నోవహు వంటి దినాలు. ఆ నోవహు వంటి దినాల్లో ఏం జరిగింది అంటే, వాళ్ళు తినుచు త్రాగుచు పండగలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ హడావుడి ఎక్కువ. వ్యక్తిగత జీవితాల దగ్గరికి వచ్చినప్పటికీ అవుట్పుట్ లేదు. కొద్దిగా అయినా క్రీస్తు లక్షణాలు ఏవైనా నాకు కనబడతాయా అంటే అసలు అవి లేవు. ఆ దీనత్వం లేదు, ఆ ప్రేమ కలిగిన మనస్సు లేదు, ఆ జాలి లేదు, ఆ కనికరం లేదు, ఏమీ లేదు. కానీ దేవుడి పేరిట హడావుడి మాత్రం చాలా ఎక్కువ ఉంది. దాని కొరకు ఆయన చనిపోలేదు సిలువలో. సిలువలో ఎందుకు చనిపోయాడంటే, ఆ జీవితం ఆయన చనిపోవటం వలన ఆయనలో ఉండే ఆ జీవము నీలో నాలో రావాలి. మనమందరం ప్రభువులాగా మారాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు జీవజలాలను అందించాలి. వారి కడుపులలో నుండి జీవజలపు నదులు ప్రవహించును అని రాశారు. నేను మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తా. ఇది దేవుని వాగ్దానం. నేను నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తా? ఎందుకంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కనుక మన చూపు, మన దృష్టి, మన ఆలోచన మత్తయి సువార్త 12వ అధ్యాయం. తిరిగి మనం అక్కడికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. 30. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. నోరు మాట్లాడింది కదా. క్రైస్తవ సమాజంలో అత్యంత నమ్మని వచనం ఏదైనా వాళ్ళు ఉంటే అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. ఈ వచనాన్ని ఎవ్వరూ నమ్మరు. ఏ వచనాన్ని? మనుషు పలుకు ప్రతి మాట విమర్శ దినమున లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నది అనే మాట క్రైస్తవ సమాజం నేడు నమ్మదు. మీకు ఒక మాట చెప్తా. దేవుని వ్యవస్థలో జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. దేవుని వ్యవస్థలో జాక్పరన్ గారు కూడా ఒక ఆర్టికల్ రాశాడు, ద వీడియో టేప్ ఆఫ్ యువర్ మెమరీ అని. దేవుని వ్యవస్థలో ఒక రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ రికార్డింగ్ సిస్టము నిరంతరం రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఏం రికార్డ్ చేస్తుంది? నువ్వు పలికిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇది దేవుని రికార్డింగ్ సిస్టమ్ కాబట్టి ఇందులో ఒక ప్రత్యేకత ఏముంది తెలుసా? ఇందులో నీ ఆలోచనలు కూడా రికార్డ్ అవుతున్నాయి. ఏ ఆలోచన అయితే నీ పక్కన కూర్చున్న వ్యక్తికి తెలియదో, ఏ ఆలోచన అయితే నువ్వు కట్టుకున్న నీ భార్యకు కూడా తెలియదో, ఏ ఆలోచన నువ్వు కట్టుకున్న నీ భర్తకు కూడా తెలియదో, ఆ ఆలోచనలు సహితం రికార్డింగ్ అయిపోతుంది. ఎక్కడ? దేవుని దగ్గర.
రేపు ఎప్పుడైతే మనము అక్కడ వెళ్ళి నిలబడతామో దేవుని ఎదుట, నీ క్యాసెట్ అందులో పెట్టి ప్లే చేస్తారు. అందులో కేవలం నువ్వు పలికిన వ్యర్థమైన మాటలే కాదు కదా, నువ్వు ఆలోచించిన ప్రతి పనికి మారిన ఆలోచన కూడా వినబడుతుంది స్పష్టంగా. ఒక విధంగా చూడాలంటే కనబడుతుంది కూడా స్క్రీన్ మీద. ఇక్కడైతే మనం దాటిపోతాం. ఇప్పుడు నీ మనసులో అన్న చెప్పినట్టు, నా మనసులో ఏముందో నీకు తెలియదు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు. దేవుడి లేఖనం ఏం చెప్తుంది? మనిషి మనసులో ఏముందో వాడు ఆత్మకే తప్ప మరి ఎవరికి అది తెలియదు. కాబట్టి ఈ లోకంలో మనం అందరం దొరలమే. కానీ రేపు ఎప్పుడైతే మనం ఆయన కృప, ఆయన సింహాసనం, న్యాయపీఠం ఎదురుకుండా నిలబడతామో, నువ్వు నిలబడగానే నీ క్యాసెట్ ప్లే అవుతుంది. నువ్వు పుట్టిన మొదలుకుని నువ్వు మరణించేంత వరకు నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట, నువ్వు ఆలోచించిన ప్రతి పనికిమాలిన ఆలోచన, ప్రతి పనికిమాలిన తలంపు, ఇవి స్పష్టంగా తెర మీద కనపడమే కాకుండా వినబడతాయి కూడా. ఆ రోజు మనం ఎలా తప్పించుకుంటాం? ఇది రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభువే నిన్ను అడుగుతాడు. రంగారంగ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రభువే నిన్ను అడుగుతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు బహుమానానికి అర్హుడువేనా? నువ్వు బహుమానం పొంద అర్హుడువేనా? నువ్వు చెప్పు. ఇదిగో నీ క్యాసెట్ నువ్వు చూసావు కదా, నువ్వు చూసిన దాన్ని బట్టి చెప్పు, నీకు ఏ బహుమానం ఇవ్వాలి? ఏం చెప్తావు? ఏం చెప్తాం? ఇప్పుడైతే నోటికి చెప్పుకోవడానికి ఏంటి, నేను ఇక్కడ చనిపోతే ప్రభు దగ్గర ఉంటా, అందులో సందేహం ఏం లేదు. నువ్వు నిజంగా ప్రభు దగ్గర ఉంటావు. కానీ ప్రభు నీ క్యాసెట్ ప్లే చేసిన తర్వాత, నువ్వు భూమి మీద పలికిన ప్రతి వ్యర్థమైన మాట విన్న తర్వాత, ఎందుకు అన్నావో కూడా అది కూడా వినబడుతుంది. నువ్వు ఆలోచించిన ప్రతి పనికి మారిన ఆలోచన, ప్రతి పనికి మారిన ఊహ, ఇవన్నీ నీ కంటికి తెర మీద కనబడుతూ చెవుకి వినబడినప్పుడు ఎప్పుడు ప్రభు అడుగుతాడు, చెప్పు నీకు ఏం బహుమానం ఏమంటావు? నన్ను ఏం చెప్తావు? నీకే బహుమానం ఇవ్వాలా? అన్నీ ఉంటాయి, ఎదుర్కొండానే ఉన్నాయి. గిఫ్ట్లన్నీ, బహుమానాలన్నీ ఎదుర్కొండా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నిన్నే అడుగుతాడు, నువ్వే డిసైడ్ చేసుకో నీకు ఏ బహుమానం కావాలో. మనకి అసలు ధైర్యం ఉంటుందా? ప్రభా నేను ఈ బహుమానానికి అర్హుడను, నాకు ఇది అని చెప్పగలమా? మన చరిత్ర అంతా తెల్ల కాగితం మీద మన ఎదుర్కొంటా కనబడుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను దీనికి అర్హుడను అని మనం చెప్పగలిగే స్థితిలో ఉంటామా? ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? మరి దేనికి మన మందిరానికి వెళ్ళింది? దేనికి నువ్వు నా దేవుని నమ్ముకుంది? దేవుడు నమ్ముకునే ప్రయోజనం ఏంటి? మన నోటంట మాట వస్తుంది అసలు. మరి ఎలా? యేసుక్రీస్తు భార్యగా శాశ్వతంగా ఆయనతో ఉండడానికి వెళ్ళిన మనము అసలు ప్రభువా నేను లోపలికి రావడానికి అర్హున్నా కానా అనే సందేహం వచ్చేస్తుంది మనకి. అదే సమయంలో దానికంటే గొప్ప గొప్ప సాక్ష్యం కలిగిన వారు మన కళ్ళ ఇవన్నీ లైవ్. ఓ ప్రభా నిన్ను నమ్ముకున్నాను, నీ కొరకు నేను రాజీ పడినని చెప్పినందుకు నన్ను నిలువుగా రంపంతో చీల్చారు, 2 ముక్కలుగా చీల్చారు. అది కనబడుతుంది. వీడు ఎందుకు చనిపోయాడు అంటే దేవుని విషయంలో రాజీ పడలా, అందుకని నిలువుగా చీల్చేశారు, చంపారు, చిత్రహింసలు పెట్టారు. అట్టి వాడిని నువ్వు చెప్పు నీకు ఏ బహుమానం కావాలా అని అడగడు. ప్రభువే సింహాసనం దిగి వచ్చి వాడిని వాటేసుకుంటాడు. నువ్వు నా పక్కన కూర్చున్న అర్హుడవు, నీకు ఇక వేరే ఏ స్థానం కాదు, నువ్వు నా పక్కనే కూర్చోవాలి. ఎందుకంటే నేను బాధపడినప్పుడు నువ్వు కూడా బాధపడ్డావు, నేను ఏడ్చినప్పుడు నువ్వు కూడా ఏడ్చావు. ప్రభు మానవుడిని సృష్టించినందుకు సంతాపం,
బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఏ ఉద్దేశంతో మానవుడు సృష్టించా, ఈ మానవుడు ఎంత దిగజారిపోయాడు. సంవత్సరం గతించిపోతుంది, ఇంకా నా మనసును తెలుసుకోలేకపోతున్నాడు. నేనేం కోరుకుంటున్నానో అది ఆలోచించట్లా. పండగల పేరున, పబ్బాల పేరున సమయాన్ని గడిపేస్తూ, ఇవా నేను కోరుకున్నది? ఎంతవరకు నీలో నా స్వరూపం ఏర్పడింది? ఎంతవరకు నీ మనసు నా మనసులాగా మారింది? అది చూసి బాధపడుతున్నాడు. ఏమండి? కనుక మనము ఈ ఒక్క విషయము స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన చూపు, మన ఆలోచన ఎట్లా ఉండాలంటే, నేను ఇక్కడ మునిగితే అక్కడ తేలుతా. నో, మన ఆలోచన విధానం మారాలి. ప్రభు లేఖనం ఏం చెప్తుంది? 1 దశలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో సమాధిలో ఉన్నవారు ఒక మాట నేను చదువుతాను, మీరందరూ చూసుకోండి అలా ఉందో లేదు. 1 దశలోనికయులకు రాసిన పత్రిక, దశలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నేను తీసి చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 17వ వచనం. ఆ పిమ్మట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండమునకు మేఘముల మీద కొనిపోబడును. కనుక ఫస్ట్ ఏం రాసింది? అటువలే ఆ పిమ్మట సజీవులమైన మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమునకు మేఘము మీద కొనిపోబడుదుము. కనుక నా చూపు ఎక్కడుంది? సమాధి మీద లేదు. నా చూపు ఎక్కడుంది? ఆకాశం వైపు ఉంది. ఇప్పుడు నాకు 56 ఏళ్ళు. నేను ఇంకొక 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను. ఎందుకు? నా చూపు ఎక్కడ ఉంది? మేఘం మీద, ఆకాశం వైపు ఉంది. అది నా గురి. నేను మేఘముల మీద ఆకాశము కొనిపోబడాలి, సమాధిలో కాదు. ఏదో బతికాం, రేపు మా అప్పు కాలం చేస్తాం, సమాధి చేయబడతాం, ప్రభుతో ఉంటాం. నో, నేను ఇంకో 100 ఏళ్ళు బతకాలి. ఆ 100 ఏళ్ళు ప్రభు కొరకు బతకాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలి. నా జీవితం మూలంగా అనేకులు యేసుప్రభు ఎట్టివాడో తెలుసుకోవాలి. కనుక నేను చనిపోవాలనుకోవట్లేదు. నేనైతే ఇంకో 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నాను. నా ప్రభు కొరకు సేవ చేయాలనుకుంటున్నాను. ప్రభు నన్ను వెలుగుగా మార్చినందుకు నేను లోకముకు వెలుగు చూపించాలనుకుంటున్నాను. నాకు అది భారం ఉంది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు కూడా ఎంత కృప కలిగిన వాడో చూడండి. దేవుడు కూడా ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. అరే, ఇలాగైతే ఎంతమంది మనం ప్రభు దగ్గరికి వెళ్తాము? కష్టం కదా. అరే, ఎవరికి వాళ్ళే ఫెయిల్ అయిపోతే ఇంకా ప్రభు దగ్గరికి చేరేవాళ్ళు ఎవరు? అందుకని ప్రభు ఏం చేశాడు? చిన్న ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఏంటా ద్వారము? రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం పైన మీరు చూడండి. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇలా చెప్తూ ఎలా పరీక్షించుకోవాలి? 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే నీడలా తీర్పు పొందకపోదుము. కనుక ఒక ద్వారం తెరిచి ఉంచాడు. నీ శరీరంలో ఇంకా ప్రాణం ఉంది కనుక నీకు నీవే తీర్పు తీర్చుకో. అది కూడా ఎలాగా? యథార్థంగా తీర్చుకోవాలి. ఒకవేళ మనమే తీర్పు తీర్చుకోవాలంటే మన స్వభావం ఎలాంటిది? నరహత్య చేసింది మనమే. ఇప్పుడు తీర్పు ఏంటి? మాఫీ. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? రుణాలు అయితే తీసేసుకున్నాం, కానీ ఎన్నికలు రాగానే ఏమంటాం? ప్రభుత్వం ఏం చేయాలంట?
రుణమాఫీ చేసేయాలంట. నువ్వు తీసుకున్న రుణం ఎవరు కడతారు మరి? కనుక దేవుడు ఏం చేశాడు? నిన్నే తీసుకెళ్ళి ఆ న్యాయపీఠం మీద కూర్చోబెట్టాడు. నీకు నీవే తీర్పు తీర్చుకో. కనుక ఎలాంటి తీర్పు తీర్చుకుంటావు నువ్వు? న్యాయమైన తీర్పు. నిన్ను నీవే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కానీ ఒకవేళ నీకు అప్పగించిన బాధ్యత నీకు నీవు సరైన తీర్పు తీర్చుకోకపోతే ఇప్పుడు నీకు దేవుడు తీర్పు తీర్చే పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళకంటే నేను మెరుగే అనే మాట నోటి నుంచి రానివ్వకు. ప్రభు నేను లేదు, సరిగ్గా లేదు, నా నోటి మాట సరిగ్గా లేదు, నా హృదయ ఆలోచన సరిగ్గా లేదు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నా అంతరంగం అంతటి నిన్ను పరీక్షించుము. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అలా చేసుకుంటూ నేను ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గర పాల్పొందక ముందు నేను పరీక్షించుకుని యథార్థంగా నాకు నేనే తీర్పు తెచ్చుకుని దాని విషయంలో నేను మెరుగుగా ఉంటూ నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటూ మార్చుకుంటూ ప్రభు చెప్పిన బాటలో నేను నడుచుకున్నట్లు అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రతి ఆదివారము నీవు సరైన తీర్పు తీర్చుకున్నావు కాబట్టి నీకు తీర్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు. కమా లోపలికి రా. నా పని నువ్వు తగ్గించేసావు. భూమి మీద ఉన్నప్పుడల్లా నీవు సరైన తీర్పు తీర్చుకుంటే కనుక ఇక నేను నీకు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దా లోపలికి రా. కానీ మనం అలా కాదు. మనం ఆ బలంలో పాల్గొనే ముందర మనం తీర్పు తీర్చుకునే బదులు మనం పక్కవాడికి తీర్పు తీరుస్తూ ఉంటాం. వీడిలా వీడలా వాడాలా. సంఘంలో అందరూ ఒకలాగా ఉంటారు, కానీ నేను మాత్రం నీతిమంతుడను, సుంకరిలాగా, పరిసేయుడిలాగా. పరిసేయుడే ఉన్నాడు. ప్రభా ఇగో దూరంగా తలదించుకుని సిగ్గుతో తలదించుకుని నిలబడిన ఆ సుంకరి వంటి వాడును కాను. నేను ఎంత నీతిమంతుడినో చూడు. నీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా. కానీ మందిరం నుంచి బయటికి ఎవరు ఎలా వెళ్ళారు? సుంకరి అంగీకరించబడిన అనుభవంలోకి వెళ్ళాడు. పరిసేయుడు తృణీకరించబడిన అనుభవంలోకి వెళ్ళాడు. ఇక ఏ విధంగా చూసినా మనం ఒకరి మీద ఒకరిని హెచ్చించుకోవడానికి లేదు, ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడానికి లేదు. నన్ను నేనే విమర్శించుకోవాలి. 2023 అంతట్లో ప్రభు నేను ఏది నేర్చుకున్నాను దాని ప్రకారంగా నేను ఎదగలేదు. ఏది నాకు చేతనైందో ఆ ఆజ్ఞలే పాటించాను, చేతకాని ఆజ్ఞలు విడిచిపెట్టేశాను. నన్ను క్షమించు. నాకు ఇంకొక సంవత్సరం దయాకిరీటంగా నువ్వు నాకు దయచేయి. 2024లో అయినా సరే నేను దాన్ని జయించే అనుభవంలోకి నన్ను రాగలుగుతాను. నువ్వు నన్ను లోకానికి వెలుగుగా చేసినందుకు ఈ వెలుగు నేను జీవించిన నా జీవితం ద్వారా ఆ వెలుగు సర్వ సమాజానికి కనబడలాగునా. నమ్ముకున్నాను అన్నట్టు కాదు. నో, ఇతరులు నామకార్థ స్థితిలో ఉన్న క్రైస్తవుల కంటే నేను భిన్నంగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి. అప్పటి దినాల్లో కూడా అందరూ నోవుని హేళన చేస్తుంటే నోవు కుటుంబం ఒక్కటే ప్రత్యేకంగా ఉంది. అందుకని నోవు కుటుంబము దేవుని దృష్టిలో కృప నొందిన వాడయ్యాడు. ఈరోజు నీ వాడకట్లో నువ్వు మిగతా క్రైస్తవుల కంటే భిన్నంగా ఉన్నావా? ప్రత్యేకంగా ఉన్నావా? నోవులాగా దేవుని కృప నొందిన వాడిగా ఉన్నావా? ఇట్ ఈస్ నాట్ బై వాట్ యు ఆర్ బిల్డింగ్. నువ్వు కట్టుకున్న గృహాలను బట్టి కాదు, నువ్వు చేస్తున్న ఉద్యోగాలను బట్టి కాదు, నువ్వు సంపాదించిన పంటను బట్టి కాదు. దేనిని బట్టి? నువ్వు జీవిస్తున్న నీ జీవితాన్ని బట్టి. ఇతర క్రైస్తవుల కంటే నువ్వు భిన్నంగా ఉన్నావా? మేము ఇంతమంది క్రైస్తవుని చూసాం, వీళ్ళలాంటి వారిని మేము చూడాలి. యాస్, అది సాక్ష్యం. మిగతా వారు వెలిగింపబడ్డా, నువ్వైతే వెలిగింపబడ్డావు కదా. ఈ సత్యాన్ని నీ సాక్ష్యం ద్వారా చాటింపు చేయి. యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టలేదురా బాబు, జీవితాలు ఫస్ట్ చూసుకో. నోవు దినాల్లో కూడా వాళ్ళు ఇలాగే తినుచు త్రాగుచు పబ్బాలు పండుగలు చేసుకుంటూ దగ్గర గంతులేశారు. ఏమైపోయారు? నోవు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు?
జలప్రళయంలో కొట్టుకుపోయారు, మొత్తం సర్వనాశనం. ఒక్క ప్రాణి కూడా బ్రతికిలేదు. కేవలం నోవ కుటుంబంలో ఉన్న 8 బతుకున్నారు. ఎందుకు? దేవుని కొరకు నిలబడి ఉన్నారు. దేవుడు చెప్పిన మాట చేస్తూ వచ్చారు. దేవుడు అన్నాడు, ఓడ నిర్మించు నోవు అంటే ఓడ నిర్మిస్తుంది. ఎక్కడ? కొండ శిఖరాన్ని. చూసేవాళ్ళందరూ నవ్వారు. నీటి మంటను చూస్తే కొండ కింద ఉందా, వీడేమో ఓడ కొండ మీద చేస్తున్నాడా, వీడి కుటుంబం భుజాన్ని మూసుకుని కిందకి వెళ్తారా అంటే నోవు అన్నాడు, దేవుడు చెప్పాడు కనుక నేను నిర్మిస్తున్నాను. జలప్రళయం రాబోతోంది, ఎవరికి వారు జాగ్రత్త పడండి. బతిమాలుకున్నాడు, కళ్ళంటే నీళ్ళు ఎట్టుకున్నాడు. సరే మీరు ఒకటి నిర్మించుకోలేదు, రండి, మీ కొరకు దేవుడు నిర్మింపచేశాడు ఈ ఓడను, దయచేసి ఓడ లోపలికి రండి అంటే నీకు పిచ్చి పట్టిందని చెప్పి మమ్మల్ని కూడా నీలాగా పిచ్చోళ్ళ గదిలేయమంటావా ఏంటి? దరిదాపుల్లో ఎక్కడ నీరు కనబడట్లే, కొండ శిఖరాన్ని మనం ఉన్నాము, వర్షం పడాలా, కొండంతా ములగాలా, నీటి మట్టం పై వరకు రావాలా, అప్పుడు కదా నీకు పిచ్చి పట్టిందని మమ్మల్ని కూడా నీలాగా గతులేయమంటావా ఏంటి అని వాళ్ళు అనుకున్నారు. కానీ నోవు వాళ్ళు గతులేసినట్టు నోవు మాత్రం గతులేలా. తినుచు త్రాగుచు పండగలు చేసుకుంటూ పప్పాలు చేసుకుంటూ ఏసునేడు పుట్టారు. ప్రభు ప్రతిరోజు పుడుతున్నాడు. అదే నేను అంటున్నా, మనం గ్రహించాల్సింది ఏంటంటే మన మందిరంలో ప్రతి ఆదివారం పండగ. నువ్వు పండగ రోజు వండుకుని తిననేది ఏంటి? మన మందిరంలో ప్రతి ఆదివారం మనం తింటుంది ఏంటి? ఫలానాది మనం చేసుకోలే, మనం తినలే అని చెప్పిపోతే ఇది మనం గుర్తించాలి. ఎంతవరకు నేను క్రీస్తు స్వరూపంలోకి వచ్చా, ఎంతవరకు క్రీస్తు జీవం నాలోకి వచ్చింది, ఎంతవరకు నా వెలుగు సమాజానికి కనబడుతుంది. ఉదయం అన్న చెప్పినట్టు ఒకవేళ కొవ్వొత్తి వెలగాలంటే పైన కొవ్వు కరగాల. కనుక నేను ప్రభు వెలుగు సమాజానికి చూపించడానికి నేను కరగడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పిలుసు కూర్చున్నాను. నువ్వు ప్రభు కొరకు ఖర్చు అవ్వడానికి ఇష్టపడితేనే నీలో ప్రభు వెలుగు బయటికి కనబడుతుంది. నువ్వు అసలు ఖర్చే కాకపోతే నాకెందుకు అనుకుంటే, వచ్చామా వెళ్ళామా అనుకుంటే ఏం ప్రయోజనం? నేను చెప్తాను కదా, ఇది మాత్రం ఖచ్చితం. రేపటి రోజు దేవుని రాజ్యంలో నువ్వు నిలబడి ప్రభు సింహాసనం మీద న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, నీ వీడియో క్యాసెట్ నీకు చూపించినప్పుడు, నువ్వు పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాట, నువ్వు ఒప్పుకోనని ప్రతి పాపము, నీ హృదయంలోకి వచ్చిన ప్రతి పనికి మాలిన ఆలోచన, ఇవన్నీ నీకు తెర మీద కనపడినప్పుడు ఇప్పుడు ప్రభు నిన్నే అడుగుతారు, ఏం చేయమంటావు చెప్పు, నీకే బహుమానం ఇవ్వాలా, నువ్వే సెలెక్ట్ చేసుకో. అన్ని లోపాలు, అన్ని దోషాలు, అన్ని నేరాలు మన మీద ఉంచుకుని ఇగో ఈ బహుమానం నాకు తగును అని చెప్పగలమా మనం? ఇదొకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇదొకటే జ్ఞాపకం ఉంచుకోండి. అందుకనే భూమి మీద అన్నాడు, మిమ్మల్ని మీరే విమర్శించుకునే వల్ల ఆ రోజు తీర్పు పొందకపోదురు. ఇంకా ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్న మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది. రేపు మనం పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పాలని లేఖనం చెప్తుంది. అసలు మనకి భయం ఉందా? దేవుడు నోరిచ్చాడు, నాలుగు ఇచ్చాడు అని చెప్పి 4 భుజాన్ని వేసుకుని తిరిగితే రేపు నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి ఏం లెక్క చెప్తావు? దేవుని స్వేచ్ఛను దేవుని మహిమ కొరకు వాడాల్సిందే తప్ప మన కొరకు కాదు, మన సుఖం కొరకు కాదు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించండి.